బేహార్ జానపద కథ. మల్లుడు మందమతి దయ్యం. సీతాపూర్ అనే గ్రామంలో బలవంతుడు తెలివైనవాడు అయిన బల్వాన్ అనే ఒక మల్లుడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతన్ని ఓడించేవారు లేకపోయారు. దాంతో అతను తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ఒకనాడు గ్రామస్తులు కొందరు సంత సమీపంలోని రచ్చబండ వద్ద చేరి పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. ఆ మాటల మధ్య భయం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు అక్కడే ఉన్న బల్వాన్, నాకేదన్నా భయం లేదు, రాక్షసులన్నా దయ్యాలన్నా కూడా లెక్క చేయను అన్నాడు మీసాలు మెలేస్తూ. దయ్యాలన్నా భయం లేదా? పాణిగంజ్ లోయలో తచ్చాడుతున్న దయ్యాలన్నా లెక్క చేయవా అని అడిగాడు ఒకడు. ఎక్కడుంది ఆ పాణిగంజ్ లోయ? దాని గురించి ఎప్పుడో వినడం తప్ప అక్కడికి వెళ్ళే దాని కూడా తెలియదు నాకు. తెలిస్తేనా వెళ్ళి ఆ దయ్యాల్ని ఒక ఆట ఆడించేవాణ్ణి అన్నాడు బల్వాన్ నవ్వుతూ. అప్పుడు గుంపులో ఉన్న ఒక ముసలాయన ముందుకు వచ్చి, తన్పూర్ రాంపూర్ పట్టణాల మధ్య ఉన్నదే పాణిగంజ్ లోయ. అయితే అక్కడికి వెళ్లే మార్గం మాత్రం చాలా భయంకరమైనది. రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు, బండలు, సొరంగాలు దాటుకుని వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గానికి ఇరువైపులా ఉన్న కొండ శిఖరాల మీది బండలు ఏ క్షణాన్నైనా బాటసార్లపైన విరుచుకుపడేలా ఉంటాయి అన్నాడు. ముళ్ళ మార్గాలు, బండలు నాకేం సమస్యలు కావు, వాటిని సులభంగా దాటుకుని వెళ్ళగలను అన్నాడు మల్లుడు. నువ్వు కథ శాంతం వినలేదు. ఆ లోయలో అసలు ప్రమాదం దయ్యాల నుంచే. అందుకే దానిని దయ్యాల లోయ అని కూడా అంటారు. అక్కడి దయ్యాలు చాలా భయంకరమైనవి. మానవ రక్తం, నరమాంసం కోసం ఎంతటి ఘోరానికైనా వెనుకాడవు. బాటసారులను చంపి తింటాయి. వాళ్ళ దగ్గరున్న నగలను, ధనాన్ని తీసుకెళ్లి గుహల్లో దాచిపెడతాయి అన్నాడు పక్కనే నిలబడ్డ ఒక పూల వ్యాపారి. అంతేకాదు, ఆ దయ్యాలు తమకిష్టమైన రూపాలను క్షణంలో దాల్చగలవు. అందువల్ల వచ్చింది దయ్యమా మనిషా అని ఊహించటం కూడా సాధ్యం కాదు అన్నాడు కొండలమ్మేవాడు. చిచి, ఇవన్నీ గోరంతల్ని కొండంతలు చేసే వదంతులు. నేను ఆ లోయకు తప్పకుండా వెళ్తాను. కనిపించిన దయ్యంతో కుస్తీ పట్టి దాని పీచ మణుస్తాను. అంతేకాదు, నేను చూసే తొలి దయ్యాన్ని తెలివిగా మోసపుచ్చకపోతే నా పేరు వీరమల్లు బల్వాన్ కాదు అంటూ తొడగొట్టి మరీ శపథం చేశాడు మల్లుడు. మరునాడే బల్వాన్ లోయకేసి బయలుదేరాడు. అతనికి పొరిగింట్లో ఉన్న ముసలవ్వ వచ్చి, బిడ్డా అంటూ ఆప్యాయంగా నొసట కుంకుమ బొట్టు పెట్టి, నిన్ను దేవుడు కాపాడుతాడు. ఇదిగో ఈ కోడిగుడ్డును, ఉప్పు పొట్లాన్ని భద్రంగా తీసుకెళ్ళు. ఆపత్ సమయంలో వీటిని తెలివిగా ఉపయోగించుకోవచ్చు అంటూ రెంటిని అతనికిచ్చింది. మల్లుడు లోయకేసి పయనమయ్యాడు. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత అతను లోయను చేరుకున్నాడు. బల్వాన్, నిన్నెక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేను నీ మిత్రుడు గబ్బర్ని. రాయిలారా, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనే పిలుపు వినిపించింది. ఆ పిలిచేది దయ్యమే అని బల్వాన్ వెంటనే గ్రహించాడు. గబ్బర్ మిత్రమా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కంటికి కనిపించడం లేదే అన్నాడు మల్లుడు బిగ్గరగా. మరుక్షణమే ఒక బండచాటు నుంచి దయ్యం గబ్బర్ రూపంలో మల్లుడి ఎదుటికి నవ్వుతూ వచ్చింది. ఆహా, నువ్వెక్కడున్నావా? నా మిత్రుడి రూపంలో వచ్చి నన్ను మోసగించాలని చూస్తున్న దయ్యం కదా నువ్వు. నీ ఆటలు నా దగ్గర సాగవు. అసలు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాడు మల్లుడు గంభీరంగా. దయ్యానికి ఆశ్చర్యం కలిగింది. అంతవరకు ఏ నరమానవుడు కూడా తననిలా నిర్లక్ష్యంతో ప్రశ్నించలేదు. నువ్వెందుకిలా వచ్చావో నాకెలా తెలుసు అన్నది దయ్యం. ఓహో, అంటే నువ్వు మందమతి దయ్యానివన్నమాట. అందుకే మనిషి మనసును తెలుసుకోలేకుండా ఉన్నావు. చూడు, నేను మల్ల యుద్ధంలో మహావీరుణ్ణి. జంతువులను పట్టి మింగే మొసళ్లను, మనుషులను చంపే సింహాలను నా ముష్టిఘాతంతో హతమార్చాను. ఇప్పుడు కొన్ని దయ్యాలను చంపడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు మల్లుడు. దయ్యం అతన్ని కిందకి మీదకి పరిశీలనగా చూస్తూ, అయినా చూడ్డానికి నువ్వంత బలవంతుడిలా కనిపించడం లేదే అన్నది అనుమానంగా. రూపాన్ని చూసి మోసపోవద్దు. ఇప్పుడు నిన్నే చూడు, చూడ్డానికి గబ్బర్లా ఉన్నావు. అయితే నువ్వు గబ్బర్వి కావు కదా
అని మల్లుడు కొంతసేపు ఆగి కిందికి వంగి నేలపై నుంచి ఒక రాయిని తీసి చూపుతూ, ఇది పొడిగా కనిపిస్తున్నది, అవునా? అయితే దీనిని పిండావంటే ద్రవం కారుతుంది. పిండు మరి అంటూ దానిని దయ్యం చేతికిచ్చాడు. దయ్యం రాయిని తీసుకుని గట్టిగా పిండింది. అయినా చుక్క ద్రవం రాలేదు. 4-5 సార్లు పిండి చూసి అసాధ్యం అంటూ రాయిని బల్వాన్ చేతికి ఇచ్చేసింది. బల్వాన్ దయ్యం కంటపడకుండా రాయిని దాచేసి జేబులో ఉన్న కోడిగుడ్డును పిడికిల్లో పట్టుకుని, ఇప్పుడు చూడు, ఈ రాయిని పిండుతాను, అందులో నుంచి నూనె కారుతుంది అన్నాడు. బల్వాన్ పిండగానే గుడ్డు పచ్చ సొన తెల్ల సొన కలిసినట్టు వేళ్ల సందుల నుంచి ద్రవం కారింది. దయ్యం గుడ్లప్పగించి ఆ వింతను చూస్తూ ఉండిపోయిందే తప్ప అదే సమయంలో బల్వాన్ మరో చేత్తో జేబు నుంచి కొంత ఉప్పును తీసుకోవటం గమనించలేదు. ఆ తర్వాత బల్వాన్ నేలపై నుంచి ఒక పెద్ద గులకరాయిని తీసి దయ్యానికి చూపుతూ, ఈ గులకరాయిని నలిపి ఉప్పుగా మార్చగలవా అని అడిగాడు. నా వల్ల కాదు అన్నది దయ్యం. చీచీ, నీలాంటి చేతగాని వాణ్ణి సమవుజ్జీగా భావించి నీతో కుస్తీ పట్టాలనుకున్నాను అంటూ బల్వాన్ 2 అరచేతులను ఒకటిగా కలిపి రాయిని బలంగా నలుపుతున్నట్టు నటిస్తూ ఒడుపుగా రాయిని వదిలేసి అరచేతిలోని ఉప్పును దయ్యానికి చూపించి, దీనిని రుచి చూడు, ఉప్పు కాదా ఇది అని గద్దించాడు. దయ్యం దానిని రుచి చూసి వీడు మామూలు మనిషి కాడు అనే నిర్ణయానికి వచ్చింది. బల్వాన్ కొన్ని క్షణాలు ఆగి, నిన్ను మా గ్రామానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. మా ఊళ్ళో దయ్యాన్ని చూసిన వాళ్ళెవ్వరూ లేరు. రేపు నాతో వస్తావా అని అడిగాడు. దయ్యం వెంటనే సమాధానం చెప్పకుండా, వీణ్ణి రాత్రికి నా గుహకు తీసుకుపోయి నిద్రపోయేటప్పుడు తల మీద బండరాయి వేసి చంపేస్తాను అని మనసులో పథకం వేసి, అదెంత భాగ్యం, నేనే కాదు ఇంకా కొన్ని దయ్యాలు కూడా నీతో వస్తాయి. ఈ రాత్రికి నా గుహలోనే గడుపు, రేపు తెల్లవారగానే దయ్యాలతో కలిసి బయలుదేరదాం. దయచేసి ఈ పూట నా ఆతిథ్యం స్వీకరించు అని వేడుకుంది. బల్వాన్ సరేనంత అలాడించి, ఈలోగా నన్ను మోసగించాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించావో ఫలితం అనుభవిస్తావు. గులకరాయిలో ఉన్న ఉప్పును చూడగల నాకు నీ మనసులో కదిలే దురాలోచనలు తెలుసుకోవటం కష్టం కాదన్న సంగతి మర్చిపోవద్దు అని హెచ్చరించాడు. దయ్యం బుద్ధిగా మసులుకుంటానని మాట ఇచ్చి బల్వాన్ను తన గుహలోకి తీసుకువెళ్ళింది. చాలా గదులున్న సొరంగం లాంటి గుహ నిండా బాటసారుల నుంచి దొంగిలించిన నగలు కనిపించాయి. మనుషుల పుర్రెలు ఎముకలు కూడా బల్వాన్కు కనిపించాయి. అవి దయ్యం తిని వదిలేసిన మానవ కళేబరాల అవశేషాలని బల్వాన్ గ్రహించాడు. దయ్యం క్షణాలలో భోజనం తయారు చేస్తానన్నది. అయితే బల్వాన్, నేను రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేస్తాను. ఈ రోజుకు బయలుదేరే ముందు తినివచ్చాను. అయినా నీ తృప్తి కోసం పిడికెడు అన్నం మాత్రం తింటాను అన్నాడు. అలాగే, అన్నం వండాలంటే నిప్పు కావాలి కదా, నేను వెళ్ళి వంట చెరుకు తెస్తాను. నువ్వు ఆ పీపా తీసుకుని దాపలనున్న చెలమ నుంచి నీళ్లు తెచ్చుకో అని ఒక మూలనున్న పీపాను చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బల్వాన్ వెళ్ళి ఆ పీపాను తీసుకోబోయాడు. అయితే అతడు దాన్ని కదిలించలేకపోయాడు. పశువుల కొమ్ములతో తయారు చేయబడిన ఆ పీప ఎంతో బరువుగా ఉంది. ఇది ఖాళీగా ఉన్నప్పుడే మోయలేనంత బరువుగా ఉందే. నీళ్లతో నింపిని మోసుకురాగలనా? నీళ్లు తీసుకురావడానికి వేరొక మార్గం చూడాలి అని బల్వాన్ ఆలోచించసాగాడు. చలమ నుంచి గుహ వరకు సొరంగం తవ్వాలని నిర్ణయించి ఆ పనిలో నిమగ్నమయ్యాడు. తలపై కట్టెల మోపుతో వచ్చిన దయ్యం ఆ దృశ్యాన్ని చూడగానే, ఏం చేస్తున్నావు? నీళ్లు తెమ్మని చెప్పి వెళ్ళాను కదా అని అడిగింది ఆశ్చర్యంగా. అనుకుంటే 100 పీపాల్లో నీళ్లు తీసుకురాగలను, అదేం పెద్ద పని కాదు. అయినా నువ్వు నాకెంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తున్నావు కదా, అందుకు ప్రతిగా నీకు శాశ్వతంగా గుర్తుండేలా ఒక కానుక ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే నీటి చలమ నుంచి గుహ వరకు సొరంగం తవ్వుతున్నాను అన్నాడు బల్వాన్. ఈ రాత్రంతా వీడు సొరంగం తవ్వుతూ కూర్చుంటే వీడిని చంపాలన్న తన పథకం ఏం కావాలి అని ఆలోచిస్తూ, చాలా సంతోషం, తవ్వినంతవరకు చాలు, మిగిలిన పని నేను చూసుకుంటాను, నువ్వు భోజనం చేసి హాయిగా నిద్రపో అన్నది దయ్యం.
దయ్యం ఇలా అనటం వెనుక ఏదో దురుద్దేశం ఉందని బల్వాన్ అనుమానించాడు. తర్వాత భోజనం చేసి బల్వాన్ నిద్రకు ఉపక్రమించాడు. దయ్యం వెంటనే నిద్రపోయింది. బల్వాన్ కీడు శంకించి లేచి తను పడుకున్న మంచం మీద పెద్ద దిండును ఉంచి దుప్పటితో కప్పాడు. ఆ తర్వాత అతడు మంచం కింద చాటుగా పడుకున్నాడు. మూడో జామున దయ్యం నిద్ర లేచి తిన్నగా మంచం దగ్గరికి వెళ్ళి పక్కనున్న ఆయుధంతో బలంగా దిండు మీద ఒక దెబ్బ కొట్టింది. మోలుగు కూడా వినిపించలేదు. మల్లుణ్ణి నిద్ర లేవకుండా చంపాలన్న ఉద్దేశంతో మరొక 6 సార్లు బలంగా కొట్టింది. ఆ తర్వాత తృప్తిగా తలాడించి వచ్చి తన పడక మీద పడుకున్నది. మంచం కింద ఉన్న బల్వాన్ వెంటనే లేచి మంచం మీద పడుకుని, మిత్రమా, నీ ఇంట్లో నల్లులు విపరీతంగా ఉన్నట్టున్నాయి. 1 నిమిషంలో నన్ను 7 సార్లు కుట్టాయి అన్నాడు. దయ్యం అదిరిపడింది. చచ్చాడని తాను అనుకున్న ఆ పల్లెటూరివాడు ప్రాణాలతో లేచి మాట్లాడుతున్నాడు. పైగా తన బలమైన దెబ్బలను నల్లి కుట్టినట్టు చెప్తున్నాడు. మానవులు ఇలా తయారైతే ఇక దయ్యాల గతి ఏమవుతుంది అని భయంతో కేకలు పెడుతూ గుహ నుంచి బయటపడి తిరిగి చూడకుండా ఎటో పారిపోయింది. తెల్లవారాక బల్వాన్ తన గ్రామానికి తిరిగి వచ్చి కొన్ని బాడుగు బళ్లను తీసుకుపోయి గుహలోని నగలను ధనాన్ని ఇంటికి తరలించాడు. అందులో కొంత తను ప్రయాణం కావడానికి ముందు తన ఇంట ఉన్న కోడిగుడ్డు, ఉప్పు ఇచ్చి ఆశీర్వదించిన అవ్వకిచ్చాడు. బల్వాన్ ధైర్యంతో తెలివితేటలతో గొప్ప ధనికుడయ్యాడు. తాను చూసిన దయ్యం గురించి మిత్రులకు చెప్పేవాడే కానీ లేనిపోని గొప్పలు మాత్రం చెప్పుకునేవాడు కాదు. మందమతి అయిన దయ్యాన్ని తనకు తారసపడేలా చేసిన దేవుణ్ణి కృతజ్ఞతతో తలుచుకునేవాడు. కథ సమాప్తం.